ప్రెజెంట్ లైఫ్ స్టైల్ వలన ప్రతి ఒక్కరి లైఫ్లో స్ట్రెస్ అనేది చాలా కామన్గా మారిపోయింది. అయితే స్ట్రెస్ లేని లైఫ్ లీడ్ చేయాలి అంటే కష్టం. కానీ స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడం అనేది మన చేతుల్లో పనే. స్ట్రెస్ని తగ్గించుకోవడానికి కొన్ని పాయింట్స్ మీకు అర్థం చేయించడానికి ప్రయత్నిస్తాను. మన డైలీ రొటీన్ మనం ఫిక్స్ చేసుకోవాలి. అంటే ఉదయాన్నే లేవాలి, ఎక్సర్సైజ్ లేదంటే యోగా చేయాలి, మన ఫుడ్ హ్యాబిట్స్ హెల్తీగా ఇలా ఉండాలి, మన స్లీప్ టైం ఇలా ఉండాలి. అంటే రెగ్యులర్గా రొటీన్గా చేసేటువంటి పనులకి ఒక రొటీన్ అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి. తర్వాత ప్లానింగ్, అంటే మనం రెగ్యులర్గా చేసే పనులు కావచ్చు, లేదు అంటే కొత్తగా రేపు ఒక పని చేస్తున్నాము, లేదంటే రెగ్యులర్గా చేసే పనులు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక ప్లానింగ్ చేసుకోండి. సో ఆ ప్లానింగ్తో పాటు ఆ పనికి అవసరమైనటువంటి వస్తువులను కూడా ముందుగానే సమకూర్చుకోవాలి. తర్వాత మీరు చేసే ప్రతి పని కూడా ఎలాంటి ఆతృత లేకుండా, కంగారు పడకుండా నిదానంగా చేయడానికి ప్రయత్నించండి. అంటే మనకి కథ ఉంటుంది కదా, కుందేలు తాబేలు. ఇందులో కుందేలు ఏం చేస్తుంది, గమ్యాన్ని చేరుకోవాలి అని చెప్పేసి చాలా వేగంగా పరిగెత్తుకుని ఒక చోటుకు వెళ్ళిన తర్వాత అది అలసిపోయి అది అనుకున్న గమ్యానికి చేరక ముందుగానే నిద్రపోతూ ఉంటుంది. తాబేలు ఏం చేస్తుంది, నిదానంగా ఎక్కడా ఆగకుండా దాని గమ్యాన్ని చేరుకుంటుంది. అదే విధంగా మనం చేసే ప్రతి పని కూడా ఎలా ఉండాలి అంటే ఆతృత పడిపోతూ, కంగారు పడిపోతూ చేయకుండా నిదానంగా తాబేల్లాగా ఎక్కడ ఆగకుండా చేసినట్లయితే కనుక మన పనులు కంప్లీట్ అవుతాయి. స్ట్రెస్ అనేది తీసుకోకుండా మనం సేఫ్గా ఉండడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. రోజు మొత్తంలో ఒక 10 నుంచి 15 నిమిషాలు మెడిటేషన్ కానీ, లేదంటే శ్వాస మీద ధ్యాస కానీ పెట్టడానికి ప్రయత్నించాలి. తక్కువలో తక్కువ ఒక 10 నుంచి 15 నిమిషాలు చేయడానికి ప్రయత్నించాలి. దీనివల్ల ఏమవుతుందంటే రోజు మొత్తంలో స్ట్రెస్ ఎఫెక్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ మీ ముందుకు వచ్చినా కూడా వాటిని మీరు మేనేజ్ చేసుకునేటువంటి క్యాపబిలిటీ అనేది మీకు పెరుగుతూ ఉంటుంది. ఆహారమే ఔషధం అని చెప్పేసి మనకి పెద్దలు ఎప్పుడో చెప్పారు కదా. సో మనం తీసుకునేటువంటి ఆహారం మనకి స్ట్రెస్ని కూడా మేనేజ్ చేసుకునేటువంటి శక్తిని మనకి ఇస్తూ ఉంటుంది. కాబట్టి మనం తినేటువంటి ఆహారంలో ఫ్రూట్స్, వెజిటబుల్స్, హోల్ గ్రెయిన్స్, నట్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండేలా చూసుకోండి. జంక్ ఫుడ్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్స్ కానీ మ్యాక్సిమం తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. ఫిజికల్గా ఎక్సర్సైజ్ అనేది తప్పకుండా ఉండాలి. ఒక 30 నిమిషాలు వాకింగ్ చేయడం, లేదు అంటే యోగా, ఎక్సర్సైజ్ ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుంది అంటే హ్యాపీ హార్మోన్స్ లేదంటే ఎండార్ఫిన్స్ అనేవి చక్కగా రిలీజ్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఆటోమేటిక్గా తగ్గుతూ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన ఆలోచనలు ఎలా ఉండాలి అంటే స్పష్టంగా, అంటే మన పనులు మనం ఎలా చేస్తాం, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది అని ఒక క్లారిటీగా ఎలా చేసుకుంటున్నామో అదేవిధంగా మన ఆలోచనలు కూడా అస్తవ్యస్తం అయిపోకూడదు. నెగిటివ్ థాట్స్ తగ్గించుకోవాలి, పాజిటివ్ థాట్స్ పెంచుకుంటూ ఉండాలి. స్పష్టంగా ఆలోచనలు ఉండే విధంగా చూసుకుంటూ ఉండాలి. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏంటి అంటే దేని వల్ల మీరు స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నారు అనేది మీరు ఫైండ్ అవుట్ చేయండి. దానికి సాధ్యమైనటువంటి పరిష్కారాన్ని కనిపెట్టండి. అంటే ఎవరి ప్రాబ్లం వాళ్ళకే బాగా తెలుస్తుంది, దానికి సొల్యూషన్ కూడా వారికే అర్థం అవుతుంది అనమాట. సో దాని ప్రకారం మీరు ఫాలో అయినట్లయితే కనుక ఆ సిచ్యువేషన్ని మీరు స్ట్రెస్ లేకుండా ఈజీగా మేనేజ్ చేసుకోగలుగుతూ ఉంటారు. మీకు ఇష్టమైనటువంటి హాబీస్ కోసం కొంత సమయాన్ని కేటాయించండి. అంటే మీకు ఇష్టమైనటువంటి పనులు, టీవీ చూడడం కావచ్చు, లేదంటే పెయింటింగ్, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క హాబీస్ ఉంటాయి కదా. సో వాటి కోసం సమయాన్ని కేటాయించడం, ఇష్టమైన ఫ్రెండ్స్తో కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో కానీ టైం స్పెండ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే డోపమిన్ లాంటి హ్యాపీ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. స్ట్రెస్ హార్మోన్స్ బాగా తగ్గిపోవడానికి ఇది మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఒకవేళ అవసరమైతే మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే మీకు ట్రస్టెడ్గా ఉన్నారో, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళ హెల్ప్ కూడా మీరు తీసుకుంటూ ఉండండి. ఒకవేళ సిచ్యువేషన్ మీకు హ్యాండిల్ చేయడం కష్టంగా ఉంటే అవసరమైతే సైకలాజికల్గా కౌన్సిలింగ్ తీసుకోవడం, ఇంకా మెడిటేషన్ సెంటర్స్కి వెళ్ళడం అనేది కూడా చేసినట్లయితే కనుక మీకు చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇన్స్టెంట్గా ఒత్తిడి తగ్గించుకోవాలి అనుకుంటే ఏ సిచ్యువేషన్ వల్ల మీరు స్ట్రెస్ తీసుకుంటున్నారో ఆ సిచ్యువేషన్ మారిపోతుంది. సో దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి, అంటే పాజిటివ్గా, అంటే ఇన్స్టెంట్గా ఒత్తిడి తగ్గించుకోవాలి అనుకుంటే కనుక మీరు ఏ విషయంలో మీరు స్ట్రెస్ తీసుకుంటున్నారో దాన్నే మీరు పాజిటివ్గా ఆలోచించండి. అంటే ఈ సిచ్యువేషన్ మారిపోతుంది, దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు అంటే సమాధానకరంగా ఊహలు చేస్తూ ఉండండి. తర్వాత మీకు ఇష్టమైనటువంటి స్థానాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండండి. అంటే ఒక నేచర్ కావచ్చు, లేదంటే మీకు ఇష్టమైనటువంటి లేదంటే మీకు ఇష్టమైనటువంటి ఇష్ట దైవానికి సంబంధించిన తీర్థయాత్రలకు సంబంధించి కానీ, లేదంటే మీ ఫ్రెండ్స్కి సంబంధించి, అంటే ఏ మూమెంట్లో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేశారో వాటిని మీరు జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండండి. దీనివల్ల ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మన స్ట్రెస్ని రిలీజ్ చేసుకోవడానికి ఇది మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇంకా పాత అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టి కొత్త అలవాట్లు మనం
అడాప్ట్ చేసుకోవడం వల్ల కూడా స్ట్రెస్ని మనం తగ్గించుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇలాంటి టిప్స్ అన్ని కూడా మనం స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి.